మాస్టర్లందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. ఆత్మగౌరవం, అహంకారం. ఏమిటి అహంకారము? ఏమిటి ఆత్మగౌరవం? సెల్ఫ్ రెస్పెక్ట్. అనితా మేడం గారు నిన్న ఈ రెండు పదాల మీద విశ్లేషణ కోరుకున్నారు. అది నాకు ఆ పదాలు కూడా బాగా నచ్చాయి. దానికి సంబంధించి అనేక సందర్భాలు చెప్పాను. మరింత ఈరోజు లోతుల్లోకి వెళ్దాం. నేను ఎంతవరకు దర్శించానో అంతవరకు వాటి గురించి తెలుసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, ఆత్మ, పరమాత్మ, ఆత్మ నుంచి పరమాత్మ, పరమాత్మ నుంచి విశ్వాత్మ, మూడు పదాలు ఉన్నాయి మనకి. ఆ మూడు పదాలలో కామన్ ఒక పదం ఉంది. కామన్ పదం. ఆత్మలో లేని పదం పరమాత్మలో ఒక పదం ఉంది. పరమాత్మలో లేని పదం విశ్వాత్మలో ఉంది ఒక పదం. కానీ మూడిట్లలో ఒక పదం మటుకు కామన్. దాని పేరు మా. మా మమాత్మ సర్వభూతాత్మ. ఆ మా అనే ఆ యొక్క అక్షరానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఎన్నో అర్థాలు ఉన్నాయి. మన ధ్యానానికి కరెక్ట్గా అది ధ్యానం అనే పదానికి సరితూగే పదము ఏదైతే ఉందో మా అంటే మదనం. రాక్షసులు, దానవులు సాగర మదనం అంటారు దాన్ని. సాగరాన్ని చిలికారు. ఆ చిలికినప్పుడు అక్కడ లోపల కింద అమృతం ఉంది. ఎవరు వాళ్ళు? ఆ ఫోన్ జాగ్రత్త, వీరప్ప గారు చూడండి. ఆ చిలకడ అట్టడుగులో సముద్ర గర్భంలో, ఆ సాగర గర్భంలో అమృతం ఉంది. ఆ అమృతాన్ని పైకి తీయాలి. ఇద్దరి ఆ దేవతలు దానవుల మధ్యన ఆధిపత్యం కోసం పోరు జరిగేది. మేమంటే మేమని. ఎవరు దాన్ని తీయలేకపోయారు. అనేక విధాలుగా పెద్దలంతా ఆలోచించి ఒక శాంతి ఒప్పందం చేసుకున్నారు. ఇక్కడి నుంచి భృగు మహర్షి, అక్కడి నుంచి శుక్రాచార్యుల వారు కూర్చొని, దేవతలకు గురువు భృగు మహర్షి, దానవులకు గురువు శుక్రాచార్యుల వారు. సరే, ఇద్దరం కలిసి మదనం చేద్దాం, దాంట్లో నుంచి అమృతం తీద్దాం అనే ఒక ఒడంబడిక, ఒక శాంతి ఒప్పందం చేసుకొని అప్పుడు ఆ మదనం మొదలైంది. మదనం అయింది. ఆ మదనమైనప్పుడు ఆలాహలం పుట్టింది. ఆలాహలం పుట్టినప్పుడు ఆలాహలాన్ని సేవించడానికి ఎవరి శక్తి సరిపోలేదు. అప్పుడు ఆ విషాన్ని శివుడు సేవించడం జరిగింది. అందుకే ఆయనని గరళకంఠుడు అంటారు. గరళం అంటే విషం. ఆ విషాన్ని ఆ సేవించినప్పుడు సమస్త దేవీ దేవతలంతా ఆ రోజు రాత్రంతా వాళ్ళు మేల్కొని ఉండవలసి వచ్చింది. జాగరణం. ఏం జరుగుతుందా అని. అందుకే ఆ తర్వాత అమృతం వస్తుంది. ఆ అమృతం రానైతే వచ్చింది. వచ్చిన తర్వాత మాకంటే మళ్ళొకసారి ఆ గొడవ జరగడం. అప్పుడు విష్ణువు దాన్ని నేను పరిష్కరిస్తానని ఒక అందమైన స్త్రీ రూపం దాల్చి దేవతలు కళ పోయడం. ఆ రాక్షసులు ఆ రూపాన్ని మార్చుకొని వచ్చినప్పుడు వాళ్ళ కంఠాన్ని ఆ చక్రంతో ఖండించడం. ఇది మనకు తెలిసిన కథ. అలాహలం
అమృతం, మదనం. మన లోపల కూడా సముద్రం ఉంది స్వాదిష్టాన చక్రంలో. ఎట్లాగైతే మనం ఒక పూజ చేస్తాం, ఆ పూజలో మధ్యన ఒక నాలుగు దిక్కులుగా 4 కలశాలు పెడతాం, మధ్యన ఒక కలశం పెడతాం. అది పరమాత్మ, అది అమృత కలశం. అది ప్రతి ఒక్కరిలో ఆ అమృతం అనే ఒక కలశం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. అమృతం అనే ఒక కలశం ఉంది, దానిపైన అలాలం ఉంది. ఈ ధ్యానం ద్వారా ఆ మదనం ఎప్పుడైతే జరుగుతుందో అలాలం సంబంధించిన అదంతా పైకి వస్తుంది. అలాలం పుట్టినప్పుడు అంటే ఎన్ని రోజులు మనము ఈ అహంకారం చుట్టూ అల్లుకొని ఏదైతే ఉందో ఆ మాయపుర అంటే అజ్ఞానపుర, మనం ఏదైనా పేరు పెట్టండి, మాలిన్యాలతో కూడుకొని మనమే దాన్ని నిండా నింపుకొని ఉన్నాం దాని చుట్టూ. అది ఎప్పుడైతే ఆ మదనంలో బయటకు వస్తుందో అనేకమైన రుగ్మతలు బాడీలో, శరీరంలో అనేక విధాలుగా మార్పులు గురవుతాం. ఈ మొట్టమొదటిసారి ఆ శుద్ధి జరిగేటప్పుడు, ఆ అలాలం పుట్టినప్పుడు, అప్పుడు ఈ కర్లకంఠం అయిపోతుంది. ఇది ఆ విషపూరితం. ఆ విషపూరితాలన్నీ చెప్పా ఇంతకుముందే మీకు. ఇక్కడి నుంచి అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది ఈ కేంద్రం. సమస్త విషమంతా అక్కడే ఉంది, అందుకే దాన్ని విశుద్ధము అన్నారు. విశేషమైన ఎన్నో విశేషాలతో కూడుకొని ఉన్నది ఆ కేంద్రం. శుద్ధ సాత్విక తత్వం కంప్లీట్ అయి రామాయణానికి, సంపూర్ణమైన రామాయణానికి విశేషమైన కేంద్రం విశుద్ధ కేంద్రం. అందుకే ఆ విషయాన్ని ఎప్పుడైతే ఆ శుద్ధి జరిగేటప్పుడు ఆ విషయాలన్నీ బయటకు వస్తాయి. అందుకే గరళము అంటే విషపూరితమైన మాటల్ని శుద్ధి చేసే కేంద్రం అది. గరళ కంఠము, గరళ కంఠం నీలకంఠం అవుతుంది, నీలకంఠము అమృత కంఠం అవుతుంది. ఎప్పుడైతే ఈ గరళాన్ని అక్కడి నుంచి శుద్ధి జరుగుతుందో అప్పుడు ఇది అమృత కంఠంగా మారుతుంది. ఆ అనే ఆ పదంతోనే ఉంది ఆహం. ఆహం కారం, కారం అంటే ఘాటు. నీలో అహంకారం ఉన్నప్పుడు నీ మాటలు ఘాటుగా ఉంటాయి, చేదుగా ఉంటాయి. ఎవరికి నీ మాటలు రుచించవు. దాంట్లో ఘాటు ఎక్కువైంది. అది మూల కేంద్రము కాళ్ళలో నుంచి మొదలవుతుంది. కాళ్ళలో ఉండవలసిన అహంకారం యొక్క అంతర్ముఖం అక్కడ వెళ్తే అప్పుడు అహం తగ్గడం మొదలవుతుంది. అక్కడ ఉండవలసింది కళ్ళలోకి చేరుతుంది. అందుకే వీళ్ళకి తలపగుర్ర అంటారు, వీడికి నిలువెల్ల అహంకారమే అంటారు, వీడి కళ్ళు నెత్తిలెక్కాయి అంటారు. అంటే ఆ మాటలలో అలాంటి అహంకారం ధ్వనిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అహం ఉంటుందో నువ్వు సెల్ఫ్ రెస్పెక్ట్ ను, ఏదైతే నువ్వు ఇంగ్లీష్ పదం ఉందో ఆత్మ గౌరవం, నువ్వు కోల్పోతావు. ఎలా కోల్పోతావు? ఎదుటి మనిషిని గౌరవించే విధానం నువ్వు మర్చిపోతావు. నీకు ఆత్మగౌరవం రావాలంటే ఇంకొక ఆత్మని గౌరవించినప్పుడే అక్కడ జరిగితేనే ఇక్కడ జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఆ అలాలం కరిగిన తర్వాతనే అమృతం వస్తుంది. ఎట్లాగైతే కారం ఉంది, చక్కగా దాన్ని రుబ్బాము, అది రుచి చూస్తే ఘాటుగా ఉంటుంది. దాంట్లో కొంచెం బెల్లం కలిపాము, ఆ రుచి మారిపోయింది. చూశారా? రా అంటే రజోగుణము, రు దానికి రాకొంస్తే రు అంటే రుచి. అమ్మా ఆ మదనం ద్వారా
మార్పు జరుగుతుంది. మార్పు. మాకు దీర్ఘం వచ్చింది, మాయ కరిగింది. అరే వీడు మారిపోయారా అంటాడు. చాలా చేంజెస్ కనబడుతున్నాయి. ఎంతో వాడి చూపులో, వాడి మాటలో, వాడి యాక్షన్లో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఏం జరిగిందా? ఆశ్చర్యంగా ఉంది మనకి. ఈ 27 రోజులలో మిత్రులు అందరూ వాళ్ళు చెప్తూ ఉంటే, నా ఫోన్లలో వాళ్ళు చెప్తూ ఉంటారు ఏమేమి జరిగింది ఈ 27 రోజులలో. అప్పటికి ఇప్పటికీ నిన్న ఆ సునీతా మేడం గారు చెప్పారు ఎంతలా తను ఈ 5-6 రోజులనే ఆ మార్పుల్ని చూశాను అని. ఏం జరిగింది అక్కడ? ఆ కారంలో ఇంత బెల్లం ముక్కేసేసాము, తీపిదనాన్ని కలిపాము దానికి. ఆ రా ఉన్నది రూ అయిపోయింది. ఆ మదనము మాయను కరిగించింది. మార్పు. రాకొమిస్తే రు, రుచి. పవిత్రతతో ప పు 2 అక్షరాలు ఉన్నాయి అక్కడ. ప అంటే పవిత్రత, పు అంటే పునర్నిర్మాణం. చూసారా? ఒక్క అక్షరంలో మొత్తం మీలో పడ మార్పుకు సంబంధించిన సమస్త జ్ఞానం ఇమిడి ఉంది ఒకే ఒక పదంలో. మిత్రులు సాంబశివరావు గారితో మాట్లాడుతుంటే ఆ పదం యొక్క అర్థం అలా వచ్చేసింది. అది ఎన్నోసార్లు వాడాము ఆ పదం. నిరంతరం మనం ఈ పదాన్ని ఉచ్చరిస్తూనే ఉంటాం. మొన్న అది చెప్పడం వీలు కాలేదు. నిన్న ఆ మేడ పోతూ సార్ నాకు ఆత్మగౌరవం మీద, అహంకారం మీద చెప్పండి సార్ అన్నది. ఇదే అహము మదనం జరిగిన తర్వాత దాని రుచి మారిపోతుంది. అప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్, నీ ఆత్మగౌరవం పొందుతావు. ఎట్లా? ఇంకొకరికి ఆత్మగౌరవం, ఆ ఆత్మకు నువ్వు గౌరవం ఇచ్చినప్పుడు అక్కడ రెస్పెక్ట్ ఇస్తేనే ఇక్కడ రెస్పెక్ట్ వస్తుంది. అక్కడ ఇయ్యలేదా ఇక్కడ రాదు. గుర్తుపెట్టుకోండి. మనం అక్కడ ఇయ్యము కానీ ఇక్కడ కోరుకుంటాము. అది ఎప్పుడూ కాదు. దాంట్లో మనకు అసహనం వస్తుంది, అహం పెరుగుతుంది. ఇవన్నీ రెండిటికి ఒకదానికొకటి అవినాభావ సంబంధం. ఇంతే మార్పు అంటే. కారంగా ఉన్న దాంట్లో ఆ కారంలో చిన్న బెల్లం ముక్కేసేసాం. కాకరకాయ వండుతాం చక్కగా, ఆ చేదుని రుచి మారడం కోసం చిన్న బెల్లం ముక్కేస్తాం. రుచి మొత్తం మారిపోతుంది. ఒక కొత్త రుచి వస్తుంది. చిన్న బెల్లం ముక్క, చిన్న అమృత బిందువు, కొంచెం అమృత బిందువు మీ గొంతులో పడ్డదా మీ గొంతు యొక్క తీయదనం మారిపోతుంది. ఇదే మార్పు అంటే. రోజు మనము ఆ సంభాషణ జరిగే ఆ వ్యక్తుల్ని వాళ్ళ గొంతును బట్టి మనం చెప్పొచ్చు వాళ్ళ లోపల ఏం జరిగిందా. ఆ సాధకుడి లోపల ఆ గరుకుగా ఉన్న గొంతు ఎంతో స్వీట్ గా, తీయదనంగా, ఇనసొంపుగా ఉంటుంది. అంతకుముందు ఆ గొంతుంటే మన లోపల అసహనం వస్తుంది. అదే గొంతు మనం పనున్నా అలా పక్కకు పెట్టి అలా వింటూ ఉంటాం. ఆ కారంలో ఇంత ఆ బెల్లం ముక్కేసినట్టు మనలో ఆ మదనం ద్వారా అమృతం వచ్చింది. ఆ ఎంతెంత మదనం జరుగుతుంటే అంతంత అలాలం పుడుతుంది, అంతంత అమృతము పుడుతుంది. 2 సైమల్టేనియస్ గా జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి. ఏదో ఒకరోజు ధ్యానం చేశాము, శరీరంలో నొప్పులు వచ్చాయి, బాధలు వచ్చాయి, ఇంకా అయిపోయింది అని చాప చుట్టడానికి లేదు. శరీరం ద్వారా పొందిన మాలిన్యాలు, మనసు ద్వారా పొందిన మాలిన్యాలు, బుద్ధి ద్వారా పొందిన మాలిన్యాలు, ఆత్మ ద్వారా పొందలే. ఈ మూడింటి యొక్క రిఫ్లెక్షన్ దానికి చుట్టుకొని ఉంది. ఆత్మసిద్ధి. శరీరంలో ముఖ్యమైనది ఆత్మతత్వానికి సంబంధించిన శరీరపరంగా చూస్తే ఆకాశతత్వము. ఆకాశతత్వమే మన శరీరంపై కప్పబడి ఉన్న చర్మము. గుర్తుపెట్టుకోండి. ఎన్నో లేయర్లుగా ఉంటుంది అది. లోపటి పక్క మీరు దర్శిస్తే ఎంత మాలిన్యాలు ఉన్నాయో మీకు తెలుస్తుంది. నేను ఇది శుద్ధి జరిగేటప్పుడు
ఒక్కసారి దర్శించాను మొట్టమొదటిసారిగా. ఆకాశానికి నల్లటి ఆ కారు మబ్బులు పట్టినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది మొత్తం. ఎంతో ఆదిశక్తి అనంతం వైపు, అంటే భూమి ఆకాశాన్ని కలిపినప్పుడు అప్పుడు జరుగుతుంది అది. ఆదితత్వం అనంతతత్వంగా మారే పరిణామ క్రియలో ఆ శుద్ధి అనేక రకాలుగా జరుగుతూ వస్తుంది. అప్పుడు అనేక రకమైన తీవ్రమైన దురదలు, ఎన్నో రాత్రులు నేను అలా ఆ ఇచ్చింగుని భరించలేక అలా రుద్దుకుంటూ కూర్చున్నవాడిని. ఒక 10 సంవత్సరాల క్రితం పత్రికారిని నేను గమనించేవాడిని. ఆ వెంకటు అన్ని భాగాల్ని అలా బుక్స్ వెంకటు సార్ని అలా వేలతో గోకుతూ ఉండేవాడు అన్నమాట. పొద్దున దురద వచ్చేది. ఒక్కోసారి ఆ చిన్న కుక్కలు చాలా గోకినప్పుడు అందులో చిన్నగా బ్లడ్ లా కనపడేది. ఏమి అంత గట్టిగా గోకేసుకున్నావు ఏందా అంటే, ఏమో సార్ చాలా బాగా దురద అంటున్నాడు అని. మనది చిన్న నాలెడ్జ్ కదా, అప్పటికేం తెలియదు. అరే సారు వంకాయ కూర బాగా తింటారు, మానేస్తే బాగుండే అనుకున్నాను. ఓయ్ అన్నాడు ఒకసారి ఆ మాట అంటే. నాకు ఇష్టమైంది అది, ఎలా వదిలేస్తా అన్నాడు. కానీ దానికి ఈ దురదకు సంబంధం లేదని అర్థమైపోయింది. ఇది అందరికీ బాత్. నేను చెప్పింది బాహర్ కథ, బయట కథ. అందుకే ఎప్పుడు ఒక యోగేశ్వరుని, ఒక సాధకుని, తీవ్రమైన మదనంలో ఉన్న వ్యక్తిని ఎప్పుడు కామెంట్ చేయకూడదు. నేను అలా చేసేవాడిని. ఏంటి వారి పొట్ట అంత పెద్దగా ఉంది, అది మర్చిపోయావు. విఘ్నేశ్వరుడి పొట్ట ఎలా ఉంటుంది? శుద్ధ సాత్వికారం తిన్నలకు పొట్ట ఎక్కడ ఉంటుంది? కానీ ఆయనకున్నది. అది జ్ఞానంతో సంబంధించింది. ఇంత తిండే ఆహారము ఇంతనే తీసుకుంటున్నాను, నాకు పొట్ట మటుకు ఉబ్బింది. మా అబ్బాయి అన్నాడు, నువ్వు అందరికంటావు, నీవు చూసుకున్నావా అని నువ్వు ఎప్పుడైనా? నాకు తెలుసులేరా అన్నాను. అలా ఉంటుంది లోపట కథ. అది జ్ఞానంతో నిండుతూ ఉంటుంది. మహాగణపతి తత్వం, వినాయకుడు విఘ్నేశ్వరుడు అయిన తర్వాత మొదలయ్యే కథ అది. మహాజ్ఞానం యొక్క ద్వారం ఓపెన్ అయినంత వరకు అక్కడ నిండుతుంది. నిండి అది మహాద్వారం, విజ్ఞానద్వారం అలా ఓపెన్ అవుతుంది. జ్ఞానద్వారం నుంచి విజ్ఞాన ద్వారం. అది తెలియదు మనకు. తెలియనప్పుడు కామెంట్ చేస్తూ ఉంటాం మన అహంకారం వల్ల. అందుకే ఆ కారములో బెల్లం ముక్క పడనంత వరకు కథ వేరు, ఆ బెల్లం ముక్క ఆ పడిన తర్వాత జరిగే కథ వేరు. భగవంతుడి యొక్క శక్తికి, భగవతత్వంలో అలంకారం, అత్యంత అపురూపమైన అలంకారము రా అనే పదం. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం హస్మి. ఆ అహమే నేను దేవుణ్ణని తెలుసుకుంది. అలా ఆ స్టేట్మెంట్ ఆగిన ఒక్కసారి పక్కకున్న ఆ శరీరం వైపు నుంచి ఒక్కసారి ఇలా చూసిద్ది. అది ఏమి నిన్నమన్నటి వరకు నాతో కలిగి ఉన్న కుడి ఉన్న ఈ మనసు అంత పెద్ద పదం వాడిందా అని. తత్వమసి అన్నది ఎంబడే ఆ మనస్సు, ఆ రజోగుణం. తత్వమసి, అది నువ్వే, నేను దేవుణ్ణి. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అది నువ్వే, నేను దేవుణ్ణి. నువ్వు దైవత్వంలోకి వచ్చావు ఓ శరీరమా. అపురూపమైన వేదాలు, 4 వేదాలు. ఈ 4 కథనే 4 వేదాలు. 1 వేదంలో మొత్తం ఆయుర్వేద శాస్త్రానికి సంబంధించిన రహస్యాలన్నీ ఉన్నాయి. ఎన్నో రహస్యాలు ఆ వేదాలలో రాయబడి లేవు. అలాంటి అపురూపమైన రీసెర్చ్ ధన్వంతరి ఆయుర్వేద శాస్త్రాన్ని ఆదిపురుషులు వారి యొక్క రీసెర్చ్ కి సంబంధించిన ఎంతో మంది ఎన్నో జన్మల్లో వారు చేసిన రీసెర్చ్ అంతా ఉంది అక్కడ. కానీ కొన్ని ప్రత్యేక కారణాల వల్ల అవి పరుగున పెట్టారు. ఒక సాధకుడు తీవ్రమైన సాధన ద్వారా, వీడియో మ్యూట్ చేయండి ఎవరు బాలయ్య, ఎందుకంటే కొన్ని ఆకుల నాకు తెలుసవి, నేను దర్శించాను వాటిని.
ధ్యానంలో జస్ట్ నువ్వు శరీరాన్ని తట్టుకోగలిగితే, ఆ ఆకు యొక్క రసాన్ని తీసుకోగలిగితే నీకు నిత్య యవ్వనం సిద్ధిస్తుంది. నిత్య యవ్వనవంతుడుగా ఉంటావు. శరీరం ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుంది. అలాంటి అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన అవి ఉన్నాయి చెట్లు, ఆ మొక్కలు. కానీ నేను అర్థం చేసుకున్నాను, అది ఎందుకు మరుగునపడి ఉంటే, ఎందుకు అది అందరికీ అవి కనబడి అంటే, మామూలు శరీరం తట్టుకోవడం, శుద్ధి జరిగిన శరీరం మాత్రమే దాన్ని ఆ శక్తిని తట్టుకోగలుగుతుంది. అందుకే అవి ఎప్పుడు ఎవరికి అందుబాటులో ఉన్నాయి. అది సేవిస్తే అది విషపూరితంగా పరిగణించబడతారు. దాన్ని విషము అంటారు. ఏదైతే విషము అని అంటామో దాని వెనకాల ఎంతో పెద్ద రహస్యం ఉంటుంది. ఏ మొక్కైనా కావచ్చు. అది సేవించినంతనే మనిషి చనిపోతాడని కొన్ని చెట్లను చూస్తే చెప్తారు. అవి అపురూపమైన శక్తివంతమైన మొక్కలు. నేను నా గతానికి చెప్పాగా, నిన్న నా గతానికి సంబంధించిన ఆ రోజు చూసినాగానే ఆయుర్వేదాది శాస్త్రానికి సంబంధించిన అనేకమైన జ్ఞానం నాకు అందింది. ఆ తర్వాత ఇదంతా దర్శించారు. ఆ తర్వాత పత్రికారి ఇంటికి వచ్చినప్పుడు ఒక మాట అడిగేవారిని, సార్ ఇలా ఇలా జరిగింది, ఇది జరిగింది, ఇలా వచ్చింది, ఏం చేయమంటారు అన్నాను. వారు ఒక క్షణం ఆలోచించి, దామోదర్ తెలిసింది అందరికి పనిచేసాయి, చెప్పేసాయి, నీ దగ్గర పెట్టుకో మాకు. వాడు నాన్ వెజ్ వెజిటేరియనా నీకు అనవసరం, వాడు బాగుపడతాడు పోతాడు, కానీ నీ దగ్గర పెట్టుకో. కానీ ఒక మాట చెప్పారు. అది అయిన తర్వాత నేను చెప్పాను కదా ఎపిసోడ్ లో, అది మర్చిపోయా చెప్పడం. అప్పుడు ఆ గురుగారి యొక్క ఎపిసోడ్ మొత్తం నాకు అందింది. అంటే తెలిసింది, అవసరం వచ్చినప్పుడు నీ విద్యని ఇతరులకు పంచకపోతే జరిగిన పరిణామం వారి యొక్క జన్మ. అలా ఉంటుంది కర్మ సిద్ధాంతం. ఎంతో దీనమైన స్థితిలో, దిక్కుదోచని స్థితిలో, చావు తప్ప వేరే మార్గం లేదన్న స్థితిలో నువ్వు ఏదో చాలా ఇంపార్టెంట్ పని మీద ఉంటావు. కానీ ఆ స్థితిలో ఆ వ్యక్తి నాకు మార్గం చూపించమని అడిగితే అన్ని పనులు పక్కకు పెట్టి ఖచ్చితంగా ఆ వ్యక్తికి నువ్వు ఉపదేశం చేయవలసిందే. ఇలాంటి పరీక్షలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. దీనమైన పరిస్థితిలో అది నీ బాధ్యత, నీ బరువు దించుకోవడానికి గొప్ప అవకాశం. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. ఎప్పుడైతే బరువు తిరుగుతుందో అప్పుడే అహంకారం తగ్గుముఖం పడుతుంది. బరువు నెత్తిలో ఉంటే, సంపద పూర్తిగా నిండుగా ఉంటే అహంకారం ఎన్ని వెరితలలు వేస్తుందో మనకు అందరికీ అనుభవమే. అన్ని సరిగ్గుంటే ఎవరిని మనము భగవంతుడు పొరపాటు కూడా గుర్తుకురాడు. ఇక్కడ బాగా చాకలోడు ఆ గుడ్డలు పిండినట్టు పిండిన కార్యక్రమం మొదలైతే అప్పుడు భగవంతుడా ఎక్కడున్నావు, మహాప్రభువు నాకు శాంతిని ప్రసాదించు, నాకు ముక్తి మార్గాన్ని చూపించు, ఈ నరకయాన్ని భరించలేకుండా నాకు స్వర్గం ద్వారా చూపించు అని వెతుకులాట. అలాగే నేను వెతికా, అందరూ మిత్రులు 90% అలాగే వెతికారు. నేను అందరిని ఇంటర్వ్యూ చేశా, చాలా మంది ఎందుకు వచ్చావు అంటే కామన్ ఆరోగ్యపరమైనది, మానసిక పరమైనది, బుద్ధి, ఈ మూడిట్లనే మొత్తం కథంతా. ఒక 10% ఉంటారో ఉండరు, అన్ని బాగున్నాయి కానీ ఏదో మిస్ అయ్యాము, అది పొందడం కోసం అని చెప్పేవాళ్ళు. కాబట్టి అది కామను. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, నిరంతరం ఆ కారంలో ఒక బెల్లం ముక్క వేస్తూ ఉండాలి. ఆ బెల్లం ముక్క పేరే అమృతం, దాని పేరే ధ్యానం యొక్క మదనం. సాధన అంటేనే మదనం. అందుకే ఆ మా అనే పదం కామను. మా అంటే ధ్యానమే. ఆ మంచి రుచిగా మారాలి ఆ మదనం ద్వారా. అదే మార్పు. పవిత్రతతో, గంగా ప్రవాహంతో పవిత్రమవుతుంది నీ నఖశిఖ పర్యంతరం, అణువణువులో. అన్నిట్లలో పట్టుకొని ఉంటుంది అహంకారం యొక్క కారం.
ఈ రజోగుణానికి సంబంధించిన అహం అది ఎప్పుడు బుసలు కొడుతూనే ఉంటుంది. ఎప్పుడు జీవితంలో ఒక స్టేట్మెంట్ మటుకు చెప్పకండి నాకు అహంకారం లేదని, ఆ పదాన్ని వాడకండి. ఎప్పుడు ఏది ఎక్కడ పోదు, కామం ఎక్కడ పోదు, క్రోధం ఎక్కడ పోదు, మోహం పోదు, లోభం పోదు, మదం పోదు, మాత్సర్యం పోదు, ఏది పోదు. బట్ ప్రాపర్టీ మారుతుంది. అది కరుగుతూ ఉంటే మన ఆలోచన విధానంలో మారుతుంది. రోజు ఆ కారంలో ఇంత బెల్లం ముక్కేస్తే ఎలా ఆ కారం తీపిగా మారుతుందో అలాగే ఆ కాకరకాయ చేదుగా ఉన్న కాకరకాయలో బెల్లం ముక్కిస్తే రుచి మారుతుందో అలాగా నువ్వేం చేయవలేదు, సాధన ఒక్కటి చేస్తే చాలు. నేను అది చేస్తా ఇది చేస్తా అంటే ఏది ఎక్కడ ఏం లేదు మై డియర్ ఫ్రెండ్స్. మదనం ద్వారానే అది చెప్తుంది మనకు. ఆ ఘట్టం ఏదైతే సాగర మదనం అనే దేవతలు రాక్షసుల మధ్యన జరిగిన ఆ మదనం అంటే ఆ నెగిటివ్ ఆ పాజిటివ్ అంటే ఆ మంచి చెడుల మధ్యన ఘర్షణ. మన ద్వంద్వంలో ఉన్నాం కదా, ఆ ద్వంద్వం యొక్క ఘర్షణ రాపిడి అదే ఆ మదనం కథ, దేవతలు రాక్షసుల కథ. తన అంతరార్థం వేరు. ఎప్పుడైతే ఆ అమృతం నీ దగ్గర వస్తుందో రాక్షస తత్వానికి సంబంధించిన విషపూరిత కంఠం, ఆ విశుద్ధ చక్రం అప్పుడు విప్పారుకుంటుంది. అశుద్ధం శుద్ధం అవుతుంది. రాక్షసత్వం పోయి దైవత్వం వస్తుంది. చూసారా? ఆ అమృతం సేవించినంతనే అప్పటి వరకున్న నీ గరల కంఠము అమృత కంఠంగా మారుతుంది. రాక్షసత్వం నుంచి దైవత్వంలోకి వస్తావు. అందుకే పంచభూతాలు కింది స్థితిలో, పై స్థితిలో పంచదేవతలు. అగ్నిదేవుడు, వానదేవుడు, వాయుదేవుడు, భూదేవి ఇలాంటి పదాలు వస్తాయి. కింది స్థితిలో ఇంద్రుడు, పై స్థితిలో దేవేంద్రుడు. దేవతలకు అధిపతి అదే వ్యక్తి. కింద ఇంద్రియాలోలుడు కింద ఆ పంచభూత తత్వంలో ఉంది. భూతము నిన్ను కబలిస్తుంది, ఆ మాయలో ఉంది నీ ఇంద్రియాలన్నీ. ఆ భూతతత్వంలో ఉన్నప్పుడు ఆ భూతం యొక్క తత్వంలో అహంకారం బుసలు కొడుతుంది. ఎక్కడ బెల్లం ముక్క పల్లె దాంట్లో కారంలో ఘాటుగా ఉంది. అది నశాలానికి అంటుతుంది. దాన్ని ఎవడు నాలుక మీద వేసుకున్నా అయిపోయింది వాడి పని. ఎవడో ఆ మాటలు విన్నా వాడికి నశాలానికి ఎక్కుతుంది కోపం, చిరాకు. అలా ఘాటుగా ఉన్న అహంకారంతో కూడిన ఘాటైన వ్యక్తి ఒక మార్పు జరిగితే ఎలా ఉంటుందో మిత్రుడు నరేందర్ యొక్క నరేందర్ని గమనించిన వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. అంత ఘాటుగా ఉండేది వాడితో మాట్లాడితే. ఎవ్వరు సహించేది కాదు. ఆ అబ్బాయి మాట్లాడంటే గ్యారంటీగా అక్కడ గొడవ జరగవలసిందే. కానీ అలాంటి వ్యక్తులు ఆ అమృతంగా ఎలా మారాడో ఆ అబ్బాయి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో అపురూపం. అలాంటి మిత్రులు ఎంతో మంది ఉన్నారు నాకు. ఒక్కొక్కరిది వాళ్ళ అహంకారంలో ఎలా వాళ్ళు బెల్లం ముక్కేశారు, ఆ ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులు వాళ్ళు లోనయ్యారు, ఎంతటి తీవ్రమైన ఘర్షణకు లోనయ్యారో వారి యొక్క ఆత్మకథ మనం వినబోతున్నాం. అప్పుడు తెలుస్తుంది, అరే ఇలా ఉంటుందా. సరి అయిన మదనం జరిగితే అలాగే ఉంటుంది. సరి అయిన మదనం జరిగినప్పటి వరకు ఏమి పైపైన ఓకే అన్ని బాగున్నట్టు కానీ ఏం బాగుండదు, విచిత్రంగా ఉంటుంది. ధ్యానం చేస్తే అప్పటి వరకు అన్ని పోతాయి. ఏంది పోయేటి? కర్మలు పోతాయి కానీ చెత్త పోదు. ఫస్ట్ ఫేజ్ లో చిన్నగా ఉంటాయి. ఎట్లా నీ సహనం పెరుగుతూ ఉంటుందో అహంకారంలో ఎంతెంత బెల్లం ముక్క పడుతుంటే సహనం అంతంత పెరుగుతూ ఉంటుంది.
ఇదే ఈ మదను యొక్క అద్భుతం, ధ్యానం యొక్క పరమాద్భుతం. సాధన లేనప్పుడు చిన్న నొప్పి కూడా ఇంకొక సహాయం కోసం మనం చూస్తాం, పక్క చూపులు చూస్తాం. ఏదైనా సహాయం దొరికితే బాగుండు ఇది నివారణ కోసం అని. ఎప్పుడైతే సరిగ్గా మదనం జరిగిందా, పక్క చూపులు కాదు, అంతరంగంలో చూస్తాం. ఏం జరుగుతుందా చూద్దాం, దీనికి అతేందో. ఎలాగైతే శివుడు ఆ గరళాన్ని మింగాడో అలా మింగుతాం మనం. ఆ సాధన ద్వారా దాన్ని మొత్తం అరిగించుకుంటాం. అందుకే ఆ గరళాన్ని నిరంతరము మనలో ఆ ప్రవహించే ఆ గరళాన్ని అరిగించుకోవడానికి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఉంది శరీరానికి. అందుకే ఆషామాషిగా నిర్మాణం జరగలే మన శరీరం. ప్రముఖ పాత్ర. ఒక్కొక్కసారి ఆ గరళం ఎలా ఉంటుందంటే తీవ్రంగా ఉన్నప్పుడు తీవ్రమైన మత్తులోకి వెళ్ళిపోతాం. ఆ పడుకున్నప్పుడే జరుగుతుంది మొత్తం, దాని యొక్క అరుగుదల మొత్తం అరిగిపోతూ ఉంటుంది. అది నిద్ర ద్వారానే జరుగుతుంది. సాధన కూర్చోవడానికి శరీరం సహకరించదు. అలాంటి పరిస్థితుల్లో చక్కగా పడుకోవాలి. ఎన్నెన్నో ఉంటాయి. ఎప్పుడైతే ఆ బెల్లం, ఆ కారంలో బెల్లం పడుతుందో అప్పుడు నీ లోపల గౌరవం పెరుగుతుంది నీ పట్ల. నీకు ఆ మార్పు నీ మీద నీకే ఎంతో గౌరవంగా మాట్లాడడం మొదలవుతుంది. నిన్ను తగ్గించి ఎప్పుడు మాట్లాడుకోవు, ఎదుటి వాళ్ళని తగ్గించి మాట్లాడవు. అదే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే. ఇదంతా గివ్ అండ్ టేక్. అది ఎవరైనా కావచ్చు, భర్తన, భార్యన, పిల్లల, మిత్రుడా, శత్రువా, ఎవరైనా కావచ్చు. ఎవరైనా వీడియో ఆఫ్ చేయండి. ఎవరైనా కావచ్చు. అక్కడ ఎప్పుడైతే గౌరవం ఇస్తావో తిరిగి ఏదైతే నువ్వు ఇచ్చావో దానికంటే 10% ఏడ అక్కడి నుంచి నీకు దొరుకుతుంది. అదే నిజమైన సెల్ఫ్ రెస్పెక్ట్, సరి అయిన పదం. నువ్వు ఇవ్వడం చేయలేదా, నీకు పొందడం అసంభవం. నువ్వు ఎప్పుడైతే ఆ గౌరవం పొందలేదో నీకు దుఃఖానికి కారణమవుతుంది. అది నువ్వు పొందాలి అంటే నీ అహంకారంలో తీపిదనం రావాలి. ఆ మార్పు జరగాలి, రజోగుణం యొక్క మార్పు. అందుకే ఇది శక్తితత్వానికి సంబంధించింది. విష్ణుమూర్తి యొక్క కనుసన్నల్లో ఉంటుంది అహం యొక్క ఎనర్జీ. భగవంతుడికి యొక్క నిజమైన అలంకరణ బలం. అందుకే అహం బ్రహ్మాస్మి మొట్టమొదటి కొటేషన్. అది పూర్తిగా ఎప్పుడైతే అలంకరణగా కరిగిపోయి అలంకరణగా మారుతుందో అప్పుడు వస్తుంది ఆ కొటేషన్. అన్ని ఒక్కసారి ఉలిక్కి పడతాయి. అంత పెద్ద పదం. నిన్నటి వరకు ఇది మాయలో ఉంది, పెరిమరి ఏషాలేసింది, అందరినీ ఇబ్బంది పెట్టింది, ఒక్కసారి ఇంత పెదం వాడాడేంతబ్బా అని మనము ఆశ్చర్యంగా చూస్తాం. ఆ పదాన్ని ఉచ్చరిస్తే ఎవరైనా వ్యక్తి, సరి అయిన మదనం జరిగిన వ్యక్తి ఆ పదాన్ని ఉచ్చరించినప్పుడు ఆ వైబ్రేషన్సే వేరుగా ఉంటాయి. ఆ వ్యక్తి పట్ల అలా ఆశ్చర్యంగా చూస్తాం. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, ఓ అదే నాయన తత్వమసి. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఓన్లీ ధ్యానం ఒక్కటే శరణ్యం. అన్నిటికీ ఆ దాన్ని సంపూర్ణంగా మీరు నమ్మితే ప్రతిదీ సాధ్యమే. అసాధ్యానికి అనేది ఎక్కడ ఆ పదం, అసాధ్యం అనే పదమే లేదు ధ్యానం యొక్క డిక్షనరీలో. ఆ ధ్యానం యొక్క ఆ డిక్షనరీని అలా 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 చాలా పేజీలు తిరిగేశాను ఆ గతానికి సంబంధించి.
ఇప్పుడు అనేక మంది యొక్క ఆ రీసెర్చ్ లో కూడా వారు చెప్పినప్పుడు ఆ మూలాల్ని వారి యొక్క ఇబ్బందులకు సంబంధించి అలా ఆ మూలాల్ని దర్శించినప్పుడు ఎన్నెన్నో కొత్త కొత్త విషయాలు. ఒక వ్యక్తి నిండైన అహంకారంతో చనిపోతే ఆ చనిపోయిన తర్వాత ఆ ఆత్మ పైకి పోకుండా కింద చాలా ఇబ్బంది పెడుతుంది చాలా మందిని. అంటే వాడు ఎవరిని నమ్మడు, దేన్ని నమ్మడు, ఏ లోకాన్ని నమ్మడు, ఏ దేవుణ్ణి నమ్మడు, తానే మొత్తం అనుకో, సర్వం అన్ని నాకే తెలుసనే తీవ్రమైన అహంకార స్థితి అది. అలాంటి నాకు కొత్తలో ధ్యానం చేసినప్పుడు ఒక 2 సంవత్సరాలు చాలా చాలా అలాంటి ఆ సోల్స్ టచ్ అయ్యి, ఆ పరిణామ క్రమంలో ఒక రహస్యం నేను తెలుసుకున్నాను పిరమిడ్కి సంబంధించి. ఈ సందర్భంగా అది గుర్తుకొచ్చింది. 2017లో నేను సముద్ర స్నానం చేయాలి, వైజాగ్ వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మిత్రులు ఇక్కడి నుంచి 70 కిలోమీటర్ల దూరంలో సముద్రం పక్కకు ఒడ్డున ఒక అందమైన పిరమిడ్ కట్టారు. అది బుడుగుట్లపాలెం అనే ఒక ఊరుంది. అది చేపలు మాత్రమే తింటూ వేరే ఆహారం తెలియని ఆ ఊర్లో ధ్యానం చేస్తూ ఈరోజు శాకాహారులుగా మారారు. చాలా గొప్పగా ఉంటుందని వారు చెప్పినప్పుడు నాకు ఆసక్తి వచ్చింది, అక్కడికి పోవాలనే ఆసక్తి. వెంబడే ఆ మురళి అనే మిత్రుడు మేమంతా కలిసి ఆ కారులో అలా వెళ్ళడం జరిగింది. రాత్రి 9ంటికి 8 o'clock ఆ ప్రాంతంలో వెళ్ళాము. వాళ్ళు భోజనాలు అవి రెడీ చేశారు. సరే అని స్నానం చేసి కాస్త భోజనం తిన్న తర్వాత ఆ పిరమిడ్ చూసినప్పుడు అందులో మొత్తం వారు అక్కడ ఆ విశ్రాంతి తీసుకోవడానికి అన్ని ఏర్పాటు చేశారు. నేను పిరమిడ్ లో పడుకోవాలనుకున్నాను. మళ్ళీ రమణతో చెప్పారు ఆ నిర్వాహకుడు, రమణ నేను ఇక్కడ కాదు, నేను ఇంటి దగ్గర పడుకుంటాను. సరే సార్ అని చక్కగా ఇలా ఆ ఫ్రంట్ లో ఒక రూమ్ లాగా ఉంటుంది, చక్కగా బయట నుంచి గాలి వస్తుంటుంది, ఫ్యాన్ వేసాడు, పడుకున్నాను. మిడ్ నైట్ అది. ఒక 10 కుక్కలు ఒకేసారి అవి అరిస్తే ఎలా ఉంటుందో ఆ వాయిస్ అలా ఉంటుందో అన్ని ఒకటే ఏకకాలంలో. ఒక్కసారి నేను ఉలిక్కిపడ్డాను. బెడ్ నుంచి అలా ఉలిక్కిపడి ఓహో ఏదో జరుగుతోంది అని మళ్ళీ అలా పడుకొని ఆ కళ్ళు మూసుకున్నాను. అప్పుడు నాకు ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. గడ్డం ఉంది, పొట్టిగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, భుజాల వైపు వరకు జుట్టుంది, మొకాల వరకు దోవతి కట్టుకొని ఉన్నాడు. ఇక్కడంతా ఆచ్ఛాదనంగా ఉంది. నన్ను చూస్తూ ఉన్నాడు. ఎవరయ్యా నువ్వు అడిగా. నన్ను అడుగుతావా ఎవరని? అవును, ఏమి నీ పని, ఎందుకు వచ్చావు ఇక్కడికి అన్నా. మీ వాళ్ళ నుంచి నేను ఒకరిని తీసుకుపోతాను ఈరోజు. ఒక్క క్షణం నాకు కొంచెం భయం వేసింది. ఇంకా అప్పటికి ఆ భయం అనే కొండని పూర్తిగా కరగలే కదా. మళ్ళీ ఎంబడే నాకు తెలుసు నా శక్తి ఏమిటో, నేనేమిటో నాకు తెలుసు కాబట్టి, అవునా నువ్వు చాలాసార్లు ప్రయత్నించుంటావు కదా ఇంతకు ముందు. అవును, చాలాసార్లు ప్రయత్నించాను, ఏమి చేయలేకపోయాను. మరి ఈ రోజు ఎందుకు వచ్చావు నువ్వు? మీరు వచ్చారు కదా అందుకే నాకు కోపం వచ్చింది అన్నాడు. అరే నాకు నీకు ఏమి సంబంధం? మీరు అంతకుముందు అనుకోకుండా ఆ డిసెంబర్లో వచ్చినప్పుడు 16లో ఏదైతే పిరమిడ్ కట్టారో ఆ ఫస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ సంకల్ప ధ్యానం చేయించాను మిత్రులతో. ఆ 9ంటికి చేసి పొద్దున మళ్ళీ ఒక టెంకాయ కొట్టి చక్కగా పిరమిడ్ వస్తుందని చెప్పి కాస్త ధ్యానం చేసుకొని నేను వచ్చేసాను. అది నేను మర్చిపోయా. ఆ వ్యక్తి గుర్తు చేశాడు. అవునా, మరి ఏమిటి?
నేను నా తమ్ముడు ఇంకొకడు ఉన్నాడు, మేము క్షుద్ర విద్యల్ని అభ్యసించాము. ఆ అభ్యసించే పరిణామ క్రమంలో కొన్నేళ్ల క్రితం మేము శరీరాన్ని వదిలిపెట్టాము ఏం తెలుసుకోకుండానే. కానీ ఇక్కడ మీరు ఏదో సాధన చేస్తున్నారు, ఏదో సాధించుకుంటున్నారు. మాకు మరింతగా కోపం వచ్చింది. మా నివాసమైన ఆ స్థలంలో మీరు పిరమిడ్ కట్టారు. అప్పటి నుంచి మీ మీద నాకు ద్వేషం పెరిగింది. అవునా? నువ్వు చాలా ప్రయత్నాలు చేసిండగా మా వాళ్ళని ఇబ్బందులు పెట్టడానికి. అవును, చాలా ప్రయత్నాలు చేశాను, ఏం చేయలేకపోయాను. ఇప్పుడు అర్థమైందా? అదంతా పిచ్చి పనులు చేశావు. గత అయిపోయింది. కళ్ళు 2 మూసుకో, శ్వాసను గమనించు. పైలోకంలో మాస్టర్స్ ఉంటారు, వాళ్ళని పిలువు. వాళ్ళు వచ్చి నిన్ను ఎక్కడ తీసుకుపోవాలో అక్కడ తీసుకుపోతారు. మళ్ళీ నువ్వు తిరిగి పునర్జన్మ పొందుతావు. అప్పుడు ఇక్కడ నువ్వు ధ్యానం చేసుకోవడానికి నీకు అవకాశం ఉంది. నువ్వు వెళ్ళని చెప్తూనే ఉన్నాను. ఆ పైనుంచి 2 మాస్టర్లు అవడం, నా లోపల నుంచి ఒక రేస్ పోవడం, అలా ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. ఓహో అనుకున్నాను. ఎంబడే నేను చెప్పాడు కదా వారికి ఇంకో తమ్ముడు ఉన్నాడు. పిరమిడ్లోకి వెళ్ళా. అక్కడ సేమ్ మళ్ళీ రిపీట్ అయింది. వాడు రావడము పోవడము అదంతా కథ మళ్ళీ సేమ్ మళ్ళీ ఆ వ్యక్తి కూడా పోయాడు. ఆ పోయిన తర్వాత అక్షర కథ అక్కడ జరిగింది. మళ్ళీ ఇంకో కొత్త ఎపిసోడ్. అలా నేను పడుకొని ఉన్నాను. ఒక వాయిస్ వినబడ్డది, స్వామీజీ నమస్కారం. ఎవరా అని చూశాను. ఎవరమ్మా మీరు? నేను పిరమిడ్ని మాట్లాడుతున్నాను. అవునా, ఏమమ్మా అన్న. మీకు కృతజ్ఞతలు అన్నది. నాకెందుకు కృతజ్ఞతలు? మీ రాక కోసం, ఈ రోజు కోసం నేను చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను. నేను ఇన్ని రోజులు బంధనాల మధ్య ఉన్నాను. నా బంధనాలని ఈ రోజు తొలగించారు. మీకు నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అందుకే. మీకు బంధనాలు ఏమిటి? మీరే శక్తి కదా, మీ నుంచి మేము పొందుతాము. మీకు బంధనాలు ఏంటి అమ్మా? ఇది కొత్తగా ఉంది అన్నాను. అంత సీన్ లేదు నాయన అన్నది. ఏంటమ్మా అన్న. నాలో శక్తి ఉంది వాస్తవము, కానీ ఎక్కడైతే సాధన జరుగుతుందో అక్కడ మీ సాధన ద్వారా మీ నుంచి నేను శక్తి పొందుతాను. ఆ పొందిన శక్తి మల్టిప్లై అవుతుంది, మళ్ళీ నా నుంచి మీకు వస్తుంది, మీ దగ్గర మల్టిప్లై అయ్యి మళ్ళీ నాకు చేరుతుంది. ఇది గివ్ అండ్ టేక్ పాలసీ. ఖాళీ మీరు ఓన్లీ పిరమిడ్ కట్టేస్తే ఓన్లీ ఎనర్జీ ఉంటుంది, అది ఎప్పుడు మల్టిప్లై కాదు. గుర్తుపెట్టుకో. అందుకే ఈరోజు నేను స్వేచ్ఛను పొందాను. అదంతా అయిపోయింది. 6 అయిపోయింది. అందరూ ఓకే చెప్పాను. ధ్యానంలో బయటకు వచ్చారు. అప్పుడు అందరు మిత్రులను పిలవమని చెప్పారు. ఏం రావనా, ఏం సంగతి, ఏం జరుగుతుందని అడిగారు. ఏదో సార్ అంతా బాగుంది సార్. చెప్పబోయా, నాకు ఏమో జరుగుతుంది కథ చెప్పండి. అప్పుడు ఒక్కొక్కరు బయటపడ్డారు. సార్ మీద పడి ఎన్నోసార్లు కొట్టడము, మమ్మల్ని డిస్టర్బ్ చేయడము, గొంతు నొక్కినట్టు కావడము, సరిగ్గా డీప్లో ఉన్నప్పుడు చేయబట్టిలా, ఇవన్నీ లెక్కలేని జరిగాయి సార్. ఉన్నమే 10 మంది. రోజు తీవ్రంగా ఎలాంటి సాధకులు అంటే రాత్రి నుంచి పొద్దున వరకు ఒక 3 గంటలు పడుకొని మిగతా సాధనలో గడుపుతారు. డే అంతా పని చేసుకుంటారు. నిజమైన మనము ఒక సాధకుల్ని చూడాలంటే అక్కడికి వెళ్ళి తెలుస్తుంది. ఆ స్త్రీలు కానీ పురుషులు కానీ వారి యొక్క సముద్రాన్ని మదనం చేస్తారు. సాగరం కాదు, వాళ్ళు సముద్ర మదనం చేస్తూ ఉంటారు. నిజంగా సముద్రపుత్రులు వాళ్ళంతా చెప్పారు మొత్తం వాళ్ళ అనుభవాలని. అప్పుడు ఈ జరిగిన ఎపిసోడ్ చెప్తే వాళ్ళు దండం పెట్టి పడకు చేశారు సార్, మేము ఇన్ని రోజులు బాధపడుతున్నాం, ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే వాళ్ళకు ధ్యానం ఎంత గొప్పగా ఉందో చెప్పలేను సార్ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలా మంది నేను ఆ డిసెంబర్లో పోయినప్పుడు పిరమిడ్ కడతారు, దాన్ని గాలికి వదిలేస్తారు. ఆ కట్టిన వ్యక్తులే అందులో ధ్యానం చేయరు, దాన్ని శుభ్రపరచరు, అలా గాలికి వదిలేస్తారు. ఎలా బాగుంటుంది అనుకుంటున్నారు? మన శరీరం ఎంత శుద్ధిగా ఉంటుందో అంతకంటే ఎక్కువ శుద్ధిగా ఉండదు ఆ పిరమిడ్ అంటేనే శరీరము. దీనికి సింబాలిక్ అది. ఆ వ్యక్తి ఇంట్లో చూస్తే దాని మట్టి కొట్టుకోపోయింది, వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు ఆరోగ్యపరంగా. ఎంబడే చెప్పాను, అమ్మా అక్కడ ధ్యానం చేయండి, దాన్ని శుద్ధి చేసుకోండి, అన్ని చక్కగా ఉంటాయి. చక్కగా కట్టుకున్నారు, కానీ ఇంటి వాళ్ళే దానిలో ధ్యానం చేయరు. ఎవరు రారు, ఎలా వస్తారు? చాలా పిరమిడ్లలో ఈ అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నాను.
అందుకే కట్టడం కాదు, నిర్వహణ పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇల్లు నెల రోజు నీ కిచెన్ లో ఇంట్లో ఎంత శుద్ధిగా తుడుస్తావు దాన్ని అంత శుద్ధిగా పెట్టాలి. ఆ ధ్యానం చేసి 2 అగరబత్తులు వెలిగి చాలా పెట్టండి, చాలు, ఎక్కువ అక్కర్లేదు. ఇది నేను అనుభవపూర్వకంగా తెలుసుకొని పత్తిగారు చెప్పిన చాలా ఆనందపడ్డారు. చాలా గొప్పగా ఉంది దామోదర్ నీ అనుభవం. నాకు తెలియదు, పిరమిడ్ కట్టాము ఇంకేముందిలే శక్తి, అంత సీన్ లేని విషయం. తర్వాత నాకు అనేక పెద్ద పెద్ద పిరమిడ్లలో కూడా ఇది అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నాను. ఎక్కడ సాధన ఉంటుందో ఆ పిరమిడే శక్తివంతం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. పిరమిడ్ కట్టాను, అయిపోయింది, నాకు వైకుంఠంలో టికెట్ వచ్చేసింది, అక్కడ రూమ్ బుక్ అయిపోయిందంటే అంత సీన్ లేదు నాయన. సాధన జరగాలి, మదనం జరగాలి, అది శక్తివంతం కావాలి. ఆయన పిరమిడ్ కట్టాడు, ధ్యానం చేశాడు, సేవ చేశాడు, ఆయనకు రోగం ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తారు. ఎందుకు రాదు? వాళ్ళ గొప్ప స్థితిలో అందుకోవడం కోసమే అది తెచ్చుకుంటాము. అది కొంత అనుభవించవలసిందే. 80-90% పోతుంది, కానీ మిగతా 10 మన స్థితులను బట్టి, ఆ పొందేదాన్ని బట్టి 10-20% అనుభవపూర్వకంగా పొందవలసిందే. ఒకరోజు తొందరలోనే కృష్ణమూర్తి గారు మాట్లాడతారు, వారి కథ వినండి, వారి ఆత్మకథ, గుండెలు చెదిరిపోతాయి. అలా మనమే క్రియేట్ చేసుకుంటాం. ఈ అహం ఆ వైపు పోనీయకుండా ఆపుతుంటుంది. అందుకే మదనం ద్వారానే అన్ని జరుగుతాయి. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ అయినా, నీ అహంకారం అవగాహనకు వచ్చి అవగాహనగా మారి ఆ తర్వాత అలంకరణగా మారడం మొదలవుతుంది. నిర్వాణంలో అవగాహనకు వస్తుంది, పరినిర్వాణంలో అవగాహన కంప్లీట్ అయ్యి అలంకరణ మొదలవుతుంది, మహాపరినిర్వాణంలో అది అలంకరణగా మారడం మొదలవుతుంది. 3 విధాలుగా 3 దశలలో, గుణంలో అయినా ఏదైనా తీసుకోండి, దేనికైనా అలాగే ఉంటుంది మార్పు. అందుకే అది నీ అలంకరణ, అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. అందుకే దేని పట్ల కూడా వ్యతిరేక దిశగా మాట్లాడకండి అని పదే చెప్తున్నాను మీకు. అన్ని గుణాలు అద్భుతం, దాంట్లో ఆ అమృతం మిస్ అయింది. అవన్నీ అమృతతత్వానికి సంబంధించినయే. ప్రతిదీ సహజతత్వము, అమృతతత్వము. దాన్ని బెల్లం వేసేది కారం వేసాం ఎక్కువ అనేక జన్మలలో, అందుకే అది ఘాటుగా తయారైంది. ఆ బెల్లం, ఆ అమృతతత్వ, ఆ తీపిదనం మిస్ అయిపోయింది, కారం మాత్రమే మిగిలింది అక్కడ. ఇక అది సహజం, అది ఇక అది రెంకలు వేస్తుంటుంది. కారం అంటే ఎలా ఉంటుంది తెలుసు కదా, ఆ ఘాటు నశాలను కంటుతుంది. మనకి ఏది వచ్చినా, కోపం వచ్చినా, ద్వేషం వచ్చినా, మోహం వచ్చినా నశాలను కంటే విధంగానే ఉంటుంది మన వ్యవహారాలన్నీ. అన్నీ ఎక్కువే ఉంటాయి. అప్పుడు మళ్ళీ ఆ పైకి పోయినప్పుడు చక్కగా అక్కడ మొత్తం రెక్టిఫై చేసుకుంటాం. ఓ ఇలా కాదులే, ఇలా బెల్లం మిస్ అయిందని చిన్నగా వచ్చేసి ఇగో ఇలా మొదలవుతుందన్న. ఇది మాస్టర్స్ అహం యొక్క కథ, మన ఆత్మ యొక్క గౌరవం కథ. అందుకని ఇవ్వడం నేర్చుకోండి ఫస్ట్. నీ గౌరవం కావాలన్నా నువ్వు గౌరవం ఇవ్వు. నీకున్నంతలో నీకు ఎంత ఇవ్వాలో అంత ఇవ్వు, దానికి ఏమి లిమిట్ లేదు. నువ్వు సంపద మొత్తం నీ ఆస్తి ఎవరికి ఇవ్వకూడదు, నేను యాక్సెప్ట్ చేయను. పనికి మాలిన తనకు మాలిన ధర్మం అంటారు దాన్ని. మొత్తం ఇచ్చేసి అడుక్కు తింటావా? అందుకే భార్య భర్తలు ఉంటే వైరుధ్యంగా ఉంటారు. ఒకరికి దాన గుణం ఉంటుంది, ఒకరికి జాగ్రత్త చేసే గుణం ఉంటుంది. ఇద్దరికి దాన గుణం ఉన్నది, ఇద్దరికి జాగ్రత్త గుణం ఉన్నది అంటే మొత్తం నా గరికి నా ఘాటుకి అన్నట్టు ఉంటుంది. అటు ఇటు కాకుండా అయిపోతాం. ఇద్దరికి దాన గుణం అంటే చెడ్డి పని ఏమీ లేదు, మొత్తం పోతుంది, చిప్ప చేతికి వస్తుంది. ఏది ఎంత చేయాలనో, ఎలా చేయాలనో అది బ్యాలెన్స్ అంటారు దాన్ని, మధ్య మార్గం. అది ఒక్క ధ్యానం ద్వారా మాత్రమే అది జరుగుతుంది. అందుకే దాని పేరు మదనం. మా 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 అంటే ధ్యానం, 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 ఇంకొకటి లేదు, రెండో పదం లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఈ మా అనేది పర్ఫెక్ట్ గా జరగాలంటే ఆ అనేది సరిగా ఉండాలి. మొదటి ఆ ఎప్పుడు చెప్తున్నాను, ఆ అంటే
ఆహారమే మై డియర్ ఫ్రెండ్స్. ఇంకొకటి ఏం లేదు. మీరు ఏమి మార్చుకోవాలా, నేను ఇది మారుస్తాను అది మారుస్తాను, నేను ఎట్లా మారాలని అడుగుతూ ఉంటారు. నా గుణాలను ఎట్లా మార్పు చేసుకోవాలని అడుగుతాడు. నా అహంకారం నేను ఎట్లా మార్చుకోవాలని అడుగుతారు. ఎలా మారుస్తారు చెప్పండి? ఇది చేతితో చేసేదా? ఇది అంతర్గతానికి సంబంధించింది, అంతర్ప్రయాణానికి సంబంధించింది, ఇది ఏకత్వం వైపు ప్రయాణానికి సంబంధించింది. కానీ ఆహార మార్పులు నీ చేతిలో ఉన్నాయి. ఎలాంటి ఆహారం తింటే ఎప్పుడు నీకు బాగుంటుందో, ఎలాంటి ఆహారం తింటే నీ శరీరం హాయిగా ఉంటుందో దాని అనుకూలంగా ఉండాలి. వాడెవడో చెప్తాడు డాక్టర్, వాడి రోగాల్ని వాడిని తగ్గించుకోలేక వాళ్ళే అస్తవ్యస్తంగా ఉన్నాయి. వాళ్ళ జీవితాలన్నీ చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. వాళ్ళ పరిస్థితులు మీకు అర్థం కావట్లేదు. పై బెలుకులు చూస్తా ఉన్నారు, తలుకులు చూస్తా ఉన్నారు. లోపలికి వెళ్తే తెలుస్తుంది వాళ్ళ వ్యవహారాలన్నీ. అందుకే కొంచెం గమనిస్తే, ఆ గమనిక ఉంటే ప్రతిదీ తెలిసిపోతుంది. అందుకే మిత్రులకు నేను సామజిరావు రాత్రి ఫోన్ చేసి చెప్పా, ఆయన కొత్త అధ్యాయం మొదలైంది, రేపటి నుంచి గుర్తుపెట్టుకోండి. 27 రోజులు అయిపోయింది, ఇక కొత్త అధ్యాయం మొదలైంది. తీవ్రమైన శక్తి ప్రకంపనలు ఉంటాయి. నిత్య జాగరూకత ఉండాలి. ఎవ్రీ మూమెంట్ గమనికలో ఉండండి. ప్రతి దాని పట్ల అసహనం వస్తుంది, అసందర్భ వాక్యాలు చేస్తాం, ఎంబడే రెక్టిఫై చేసుకోండి. రావడం సహజం. ఆ నెగిటివ్ పుట్టినప్పుడు ఆ నెగిటివ్ కొద్దిసేపు వస్తుంది, దాని ద్వారా లోపల నుంచి బయట పోతుంది, ఎంబడే మళ్ళీ కరెక్షన్ చేసుకోవాలి. ఒక స్థిరమైన ఏ నిర్ణయానికి రాకండి. ఏది తెలియనప్పుడు, మూలం తెలియనంత వరకు దేని పట్ల స్థిరమైన నిర్ణయానికి రావద్దు. క్షణ క్షణం సత్య దర్శనం. ఈరోజు తెలిసిన సత్యం రేపు దాన్ని ఇంకొక రూపంలో దర్శిస్తావు. నాకు మొన్నటి వరకు ఈ మార్పు అనే పదం నాకు అర్థమే తెలియదు. అహంకారంలో ఆ మేడం నిన్ను అడిగింది కాబట్టి అది నాకు ఉదయం అందింది. ఆ ప్రాసెస్ ఎలా జరిగింది, ఎలా మనము ఈ అహంకారం కారంగా మారింది, ఆ కారం ఎలా మళ్ళీ ఆ రుచిగా మారుతుంది అనేది ఆ ప్రాసెస్ అంతా అందింది. ఆ మదనంలో పొద్దున అందింది. చూసారా? అందుకే ఎప్పుడైనా ఒక మంచి ప్రశ్న వేసినప్పుడు దాంట్లో నుంచి ఒక కొత్త నేను తెలుసుకుంటాను దాని ద్వారా. ఇది తెలియదు నాకు నిన్నటి వరకు. ఆ మేడం ప్రశ్న వేసింది కాబట్టి దాని మీద నా దృష్టి పోయింది, అది తెలిసొచ్చింది. చాలా సరళంగా తెలిసిపోతుంటుంది. మనం ఎంతెంత మదనం జరుగుతుంటే, ఎంతెంత సరళతత్వంలోకి వస్తూ ఉంటే మన లోపల నుంచి పదాలు కానీ మనం చెప్పే జ్ఞానం కానీ చాలా సులువుగా ఉంటుంది. అరటిపండు పొలిచి చేతులు పెట్టినట్టుగా. అదే కదా పత్రి గారు జ్ఞానాన్ని అందరూ చెప్తారు, కానీ పత్రి గారు చెప్పే ఆ విధానము నా భూతో నా భవిష్యత్. ఎందుకంటే అవసరం రాదు. సంపూర్ణంగా చెప్పేసిన తర్వాత మళ్ళీ ఇంకా అంత క్లియర్ గా చెప్పవలసిన అవసరం రాదు. అలా చెప్తున్నారు వారు. ఇన్న జ్ఞానాన్ని అనేక సందర్భాలు మిత్రులతో చెప్పాను, వారితో కూడా చెప్పాను. దాంట్లో ఒక పదాన్ని, ఆ మార్పు అనే పదాన్ని 10 రకాలుగా చెప్పగలిగే ఒకే ఒక వ్యక్తి భూమి మీద ఆ జ్ఞానం ఎవరైతే ఇలాగా ఇవ్వగలుగుతారో దట్ ఈస్ పత్రిజీ. ఎక్కడి నుంచి వచ్చిందంటే అనేక జన్మలో జ్ఞాన విస్తరణ చేసి 5 జన్మలుగా చేసిన జ్ఞాన విస్తరణ యొక్క ఫలం అది. అలాంటి వ్యక్తితో మనం సమకాలీకులుగా ఉండడం, ఆ జ్ఞానాన్ని అందుకోవడం మహాభాగ్యం. అందుకే సద్గురువులు దొరకడము గగనం. సద్గురు యొక్క ఆ పరిచయం జరిగిందా, వాళ్ళ చేయి ఎన్ని కష్టాలు ఎన్ని బాధలైనా ఆ మార్గాన్ని వదిలిపెట్టకండి. అది ఎవరు సద్గురువులు, ఎవరు సరి అయిన గురువులు, ఎవరిని పట్టుకుంటే ఆ సద్గతి లభిస్తుందో అలాంటి గురువుని మనకు ఆ అంతరంగం చెప్తుంది. అలాంటి గురువులు దొరికినప్పుడు వాళ్ళ మాటే వేదవాక్కుగా భావించండి. మీకు అనేక సంశయాలు ఏవైనా కావచ్చు, చిటికెలో తేలిపోతాయి. ఈ నమ్మకాన్ని బట్టి ఉంటుంది అది. మై డియర్ ఫ్రెండ్స్, మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా మీతో నా అంతరంగాన్ని పంచుకున్నందుకు మరొకసారి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జగద్గురువు బ్రహ్మర్షి పత్రి గారు కూడా మరొకసారి
నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా. థ్యాంక్ యూ.